గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఈనాడు పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మేజర్గా 42% అమలుకు జీవో. సో బీసీలకు రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ స్థానంలో నేడు శాసనసభలో బిల్లు. సో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ వరద నష్టంపై సమగ్ర అంచనాలతో నివేదికకు ఆదేశాలని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. మేజర్గా 42% బీసీ రిజర్వేషన్, ఇది ఒక పెద్ద సబ్జెక్టు. సో దీనిపై ఆర్డినెన్స్ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ న్యాయ సలహా కోసం రాష్ట్రపతికి పంపించడం జరిగింది. సో రాష్ట్రపతి నుంచి ఇంకా బిల్లు మాత్రం పెండింగ్లోనే ఉంది. సో మరి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు మాత్రం ఒక తీర్పు చెప్పింది. మరి ఆ తీర్పుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీ రిజర్వేషన్తో వెళ్ళాలని మాత్రం కృత నిశ్చయంతో ఉంది. సో అది సాధ్యాలు ఎలా ఉంటాయని చూస్తే ఇప్పుడు 42% శాసనసభలో దీన్ని అమలు పరచాలని, అంటే శాసనసభ ఆమోదిస్తే దాన్ని గవర్నర్కు పంపిస్తే మళ్ళా గవర్నర్కు పంపించాలి. సో మరి గవర్నర్ మళ్ళీ ఆమోదిస్తాడా లేదా అనేది క్వశ్చన్ మార్కు. సో ఇది జీవోని అయితే పాస్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేసి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జీవో ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. సో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. సో దీనిపై ఒక్కసారి అసలు పంచాయతీరాజ్ చట్టంలోని 285 సెక్షన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ని మాడిఫై చేయాలనుకుంటుంది. ఎందుకు మాడిఫై చేయాలనుకుంటుంది అంటే ఈ చట్టంలో ఓన్లీ 50% మాత్రమే రిజర్వేషన్స్ ఎలా ఉంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, 42% ఓన్లీ బీసీలకే ఇద్దాం అనుకుంటున్నారు. సో ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఒక క్వశ్చన్ మార్క్, నాకు కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కరాఖండిగా ఖచ్చితంగా తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. రిజర్వేషన్లలో 50%కు మించి దాటకూడదని చెప్పి ఒక తీర్పు అయితే ఉంది. సో ఓన్లీ తమిళనాడుకు మాత్రమే లేదు. తమిళనాడులో 67% రిజర్వేషన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అది 9th షెడ్యూల్లో పెట్టారు కాబట్టి, పార్లమెంట్లో చట్ట సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టారు కాబట్టి అది ఈ తమిళనాడులో అదొక్కటి కొనసాగుతుంది. సో రిమైనింగ్ స్టేట్స్ మాత్రం 50% మాత్రమే ఉంది. సో మరి 50%ను అసలు వీళ్ళు అసలు అమలు అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. కానీ వీళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడు శాసనసభ ఆమోదించి జీవో గెజిట్ ఆర్డర్ మాత్రం పాస్ చేయాలనుకుంటున్నారు. సో మరి దీనిపై ఎవరైనా క్వశ్చన్ మార్క్ ఏంటంటే సుప్రీంకోర్టుకు వెళ్తారా, లేకపోతే ఇంకా హైకోర్టుకు వెళ్తారా, లేకపోతే అసలు ఇది ఎట్లా ఉంటుందో అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. సో దీనిపై ఫర్దర్ అప్డేట్స్ ఇంకా మనం చూడాలన్నమాట. సో ఇది నెక్స్ట్, నేడు అసెంబ్లీలో కాళేశ్వరం హోరాహోరీ చర్చ. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సభలో పెట్టనున్న ప్రభుత్వం. సోమవారం ఏమో మండలిలో. సో ఈరోజు జస్టిస్ అంటే కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్టు ఇంతవరకు అయితే అఫీషియల్గా మాత్రం బహిర్గతం పెట్టలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పూర్తి రిపోర్ట్, అంటే కాళేశ్వరం యొక్క పూర్తి రిపోర్టును శాసనసభ ముందు ఉంచనున్నాడు. సో అది ప్రీతి అనేది బయటికి కూడా రావచ్చు. సో దీనిపై డిస్కషన్ కూడా ఉండబోతుందని చెప్పి అంటున్నారు. సో మరి దీనిపై ముందుగానే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఏం చేసిందంటే హైకోర్టుకి వెళ్ళింది అనమాట. హైకోర్టుకి వెళ్ళి ఏం చేసిందంటే దీనిపై చర్యలు తీసుకోవద్దు, అంటే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన
రిపోర్ట్ ప్రకారం మాపై చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హరీష్ రావు. సో దానిపై ఆ, ఇంకా విచారణ అయితే జరగలేదు. సో ఇంకొకటి ఏంటంటే అసలు డిస్కషన్ కూడా పెట్టొద్దని చెప్పి ఆ, అతనైతే కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. సో మరి ఈరోజు కాళేశ్వరంపై పూర్తి రిపోర్ట్ జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయనున్నారు. నెక్స్ట్, భారత్ చైనా స్నేహం చిగురించేన 7 ఏళ్ల తర్వాత ఆ దేశంలో అడిగడిగిన భారత ప్రధాని నేడు జిన్పింగ్తో కీలక చర్చలు, జపాన్లో ముగిసిన పర్యటన. సో షాంఘై కోఆపరేషన్ అండ్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్కు నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నాడు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీంట్లో 10 కంట్రీస్ ప్రెసెంట్గా సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి. సో ముఖ్యంగా మేజర్గా ఇండియా, చైనా అండ్ రష్యా, పాకిస్తాన్, ఇరాన్, బెలారస్, తజికిస్తాన్, కిజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అండ్ తజికిస్తాన్. సో ఈ కంట్రీస్ ఉన్నాయన్నమాట ప్రజెంట్గా. సో ఈ కంట్రీస్తో కలిపి షాంఘై కోఆపరేషన్ సదస్సు ప్రజెంట్గా తియాన్జీ నగరంలోని చైనాలో జరగబోతుంది. సో ఈ ముఖ్యంగా ఏంటంటే ఇది ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుందంటే ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు, సో ప్లస్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ముగ్గురు కూడా మేజర్గా అమెరికా టారిఫ్లతో ఇబ్బంది పడుతున్న కంట్రీస్ అనమాట. సో వాటిని ఎదుర్కోవడానికి ఒక సరికొత్త మార్గాన్ని అన్వేషించాలని చెప్పి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నారు అనే దాని మీద ఈ ప్రాధాన్యత, ఈ సదస్సు అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనమాట. సో దానిపై ఇంకా అప్డేట్స్ ఏముంటాయో నెక్స్ట్ ఈ రోజు నుంచి జరిగే సదస్సును చూడాలన్నమాట. నెక్స్ట్, సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటం అంటే నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు వీడని సురవరం. ఆయన సలహాతోనే తెలుగు వర్సిటీకి ప్రతాపరెడ్డి పేరు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిన్న జరగడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు ఆయన గురించి అంటే ఆయన సేవల గురించి, ఆయన చేసిన ఉద్యమాల గురించి చాలా మాట్లాడారని చెప్పాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలంటే నాకు తెలిసి కమ్యూనిస్టులు సీఎం రేవంత్ రెడ్డిని బాగా జెల్ అయిపోయారు ఇద్దరు. ఎందుకంటే బాగా వాళ్ళ బాండింగ్ అనేది చాలా బాగుంది. నాకు తెలిసి కమ్యూనిస్టులు ఏ సీఎంను ఇంతగా ఇష్టపడకపోవచ్చు. సో రేవంత్ రెడ్డిని వాళ్ళు బాగా ఇష్టపడుతున్నారు. ప్లస్ రేవంత్ రెడ్డి కూడా కమ్యూనిస్టులకు మంచి సముచిత గౌరవం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రతిసారి వాళ్ళు ఏ సభకు పిలిచినా రావడం జరుగుతుంది. సో వాళ్ళకు ఏది కావాలన్నా ఇవ్వడం, మరియు వాళ్ళు ఏదన్నా సలహాలు ఇస్తే తీసుకోవడం, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం. సో కొన్ని మాత్రం సిపిఐ, పర్టికులర్లీ సిపిఐ పార్టీకి మాత్రం చాలా మంచి వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తుండని చెప్పాలి. సో ఇక్కడ కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. యూరియా కొరతపై బారాస నిరసన. సో వ్యవసాయ కమిషనరేట్ ముట్టడి, సచివాలయం గేట్ ఎదుట బైఠాయింపు, అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్. సో యూరియా, సో ప్రజెంట్గా భారతదేశంలో తెలంగాణలో యూరియా సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. కాకపోతే ఏంటంటే నిన్ననే 29,000 టన్నులు యూరియా తెలంగాణకు ఎలకేట్ అయింది. నాకు తెలిసి ఈరోజు రేపు తెలంగాణకు కూడా రీచ్ అవుతుంది. ఇమీడియట్గా రాగానే ఇమీడియట్గా రైతులకు సప్లై చేయాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆదేశించడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత ఇమీడియట్గా వారంలోనే మరో 25,000 టన్నుల మళ్ళీ యూరియా రావడం జరుగుతుంది. సో దీనివల్ల యూరియా కొరత అనేది చాలా తగ్గుతుందని చెప్పి అనడం జరుగుతుంది. ఎందుకంటే యూరియా వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో కొన్ని చోట్ల పోలీసులు వాళ్ళపై చేయి కూడా చేసుకున్నారని చెప్పి కొన్ని వార్తలు రావడం జరిగింది. సో అట్లాంటి పోలీసులపై కఠినంగా చర్యలు తీసుకున్నామని చెప్పి ఎస్పీ సమాధానం ఇవ్వడం జరిగింది. సో ధర్నాలు జరగడం జరిగింది. సో లైన్ల కాడ చెప్పులు వేయడం జరిగింది. సో చాలా రకాలుగా యూరియాతోని గత 2 నెలలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ కొరతను మాత్రం ఖచ్చితంగా తీర్చాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది. సో ఇది దేశంలోనే
యాక్చువల్లీ ఏంటంటే ఫర్టిలైజర్స్ అనేది మేజర్గా కేంద్రం నుంచి రావాలి, కాకపోతే ఏంటంటే దానికి అనుగుణంగా దాని అంచనా వేయాలన్నమాట. సో గవర్నమెంట్ల పని ఏంటంటే అంచనా వేయడమే పెద్ద ఎస్సెట్ అనమాట. ఒక 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 ఉపద్రవం వస్తుందంటే దాన్ని అంచనా వేయాలి. అంటే ఈ ఈ టైంలో ఇంత వస్తుందంటే ఇది ఏదైతే తక్కువ ఉంది దీన్ని ఎట్లా సెట్ చేయాలనేది ఒక 6 నెలల ముందే ప్లానింగ్ ఉంటే ఇట్లాంటివి అనేవి ఇట్లాంటి కొరత అనేది రాదు. సో మనం సడన్గా వచ్చేసరికి సడన్గా అది కొరత వచ్చేసరికి దాన్ని ఎవరేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం అనమాట. సో ఎనీవే అది ఈ యూరియా కొరత మాత్రం తీరనుంది నాకు తెలిసి ఒక 2-3 రోజులు, ఈ వారం మొత్తంలో ప్లస్ నెక్స్ట్ వీక్లో అయితే మొత్తం క్లారిటీ వచ్చేసి అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇదండి మేజర్గా న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.